హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే అక్రమ సంబంధాలు, వాటి పర్యవసనం. అక్రమ సంబంధాలు అనగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. అయినా అక్రమ సంబంధాలు చాలా బాగుంటాయి కదా. ఫుల్ టైం పాస్, ఎంజాయ్మెంట్స్, వాట్సాప్ చాటింగ్స్, వీడియో కాల్స్ అన్నీ కూడా చాలా రసవత్తరంగా, ఇంట్రెస్టింగ్గా, చాలా ఆహ్లాదకరంగా, చాలా అనుభూతినిస్తాయి కదా. మళ్ళీ మళ్ళీ తిరిగి రావు ఇలాంటి రోజులు అని ఎంతోమంది వీటిని చాలా చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారన్నమాట, అక్రమ సంబంధాలు కదా. ఈ యొక్క టాపిక్ మీద నేను కొన్ని విషయాలు ఇప్పుడు తెలియపరుస్తాను, మీకు క్షుణ్ణంగా తెలుసుకోండి. అక్రమ సంబంధాలు అంటే ఏమిటి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు ఏమిటి? అక్రమ సంబంధం వల్ల కలిగే లాభాలు ఏంటి? అక్రమ సంబంధాల వల్ల నష్టాలు ఏంటి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి అనే యొక్క విషయాన్ని నేను క్షుణ్ణంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీటిని క్లియర్గా తెలుసుకోండి. అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నా. ముఖ్యంగా అక్రమ సంబంధాలు అనేవి టీనేజర్స్ కంటే కూడా వివాహితులు అంటే పెళ్ళైన వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇరువురు ఎవరైనా సరే అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. దీనికి ఇల్లీగల్ అఫైర్స్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అమ్మాయిలు అంటే లేడీస్, ఆడవాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ పెళ్ళి అయిన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళు మొత్తంలో చూసుకుంటే అబ్బాయిల కంటే కూడా 41%, అంటే ఎగ్జాంపుల్ 100% అనుకున్నట్లయితే అందులో 41% ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా జెంట్స్ మగవాళ్ళు చూసుకున్నట్లయితే 26%, అంటే 26% వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారన్నమాట. అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు చూసుకున్నట్లయితే పెళ్ళి అయిన ఆడవాళ్ళలో 53% అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారి భర్తలు ఉంటుండగా కూడా, వాళ్ళ భర్తలతో ఉంటూ కూడా తెలియని వ్యక్తులతో అంటే బయటి వ్యక్తులతో అక్రమ సంబంధాలు 53% పెట్టుకుంటున్నారు. అదేవిధంగా పెళ్ళైన మగవాళ్ళలో చూసుకుంటే వాళ్ళు 43% అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. వారి భార్యలు ఉంటూ ఉండగా కూడా వాళ్ళు అక్రమ సంబంధాల పట్ల మొగ్గు చూపిస్తున్నారు. ఇది ఇల్లీగల్ అఫైర్స్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా, అది నేను చెప్తున్నది కాదు. ఇల్లీగల్ అఫైర్స్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఇండియా వైజ్గా ఇప్పుడు అది తీసుకున్న కాల్కులేషన్స్ అన్నమాట. అవి దాని ప్రకారంగా జరుగుతున్నవి. అసలు ఈ అక్రమ సంబంధాలు అంటే ఏమిటి? ఎందుకు పెట్టుకోవాలి? అసలు అక్రమ సంబంధాలు అనేవి ఏంటంటే, ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు పొందుతున్నటువంటి భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ ఒకళ్ళొకళ్ళు ఇరువురు కలయికలు, వాళ్ళిద్దరూ కూడా శారీరకంగా ఫిజికల్ అటాచ్మెంట్స్, శారీరక సుఖాన్ని పొందుకుంటూ కూడా వాళ్ళలో ఏదో మిస్కమ్యూనికేషన్స్ వల్ల లేదా సాటిస్ఫైఫుల్గా ఫీల్ అవుతూ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఎంతగానో మొగ్గు చూపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో భార్యలు ఉండగా, భర్తలు ఉండగా కూడా వాళ్ళు బయట వ్యక్తులతో అక్రమ సంబంధాలు అంటే శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. దీనిని అక్రమ సంబంధాలు అని, ఇల్లీగల్ అఫైర్స్ అని అంటారు. అదేవిధంగా అసలు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే మిస్కమ్యూనికేషన్స్, అంటే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక, ఒకరు చర్చించుకునే విషయాలు కానీ, ఒకరిని అర్థం చేసుకునే విషయాలు పట్ల కానీ సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రతి మనిషికి కూడా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ అటాచ్మెంట్స్ అంటే శారీరక సుఖం అనేది జీవితంలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. అదే జీవితం కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ, ఇప్పుడు సమాజంలో ఉన్నవాళ్ళు కానీ పెళ్ళనగా లేదంటే ఒక ఆడ మగ అయినా సరే అక్రమ సంబంధం అంటే ఇల్లీగల్ అఫైర్స్ అంటే శారీరక సుఖం మాత్రమే ప్రధానమైంది, అది లేకపోతే లైఫే లేదు అని అనుకుంటున్నారు. అది చాలా చాలా మూర్ఖత్వం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఋషులు ఉన్నారు, మహా ఋషులు. వాళ్ళు అసలు తిండి కానీ, నిద్ర కానీ, శారీరక సుఖాలు కానీ, ప్రపంచ కోరికలు కానీ ఏమీ ఉండవు.
సంవత్సరాల తరబడి ఆళ్ళు మంచు కొండల్లో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం దేవుడికే అంకితంగా ఉన్నట్టుగా నామస్మరణ చేస్తూ వాళ్ళు తపస్సుల్లో కూర్చొని ఉండిపోతుంటారు. మరి వాళ్ళకి లేవే? వాళ్ళకి ఆలోచనలు లేవా అంటే, ఈ శారీరక సుఖం అనేది ఫిజికల్ అటాచ్‌మెంట్స్ మనిషి యొక్క ఆలోచనను బట్టి మారుతాయి. మనిషి యొక్క ఆలోచనను బట్టి కలుగుతాయి తప్ప, అది తప్పనిసరి అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు. చాలామందికేంటంటే, శారీరక సుఖం లేకపోతే గుండెపోట్లొస్తాయి, లేదంటే అనారోగ్యం పాలవుతాయి, లేదంటే మనుషులు అన్‌ఈజీగా ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ శారీరక సుఖం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. లేకపోవడం వల్ల కూడా వచ్చిన నష్టాలేమి కూడా లేవు. కానీ ఈరోజు అక్రమ సంబంధాలలో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల కలిగే పర్యవసనం ఎంత దారుణంగా ఉంటుందని చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఇది అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి అసల? అంటే భార్య భర్తను అర్థం చేసుకోకపోవడం, భర్త భార్యని అర్థం చేసుకోలేకపోవడం, ఒకరినొకరు కూర్చొని ఉండకపోవడం. ఇప్పుడు పెళ్ళికి ముందు చాలామంది ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటున్నారు. ఎవరు కూడా ఈ రోజుల్లో పతివ్రతలుగా గానీ, లేదా అబ్బాయిల్లోనూ మంచి నీతిపరులుగా గానీ, అమ్మాయిల్లో గానీ ఏ ఒక్కరు కూడా లేరని చెప్తున్నారు. ఎవరిని అడిగినా సరే. పెళ్ళికి ముందు ఎన్ని రకాలుగా ఉంటున్నారంటే ఈరోజు. ఎందుకంటే అక్రమ సంబంధాలు. అంటే వాళ్ళు జీవితంలో శారీరక సుఖాలు పెళ్ళికి ముందే అనుభవించాలని అందరూ అనుకుంటున్నారు. అదే పెళ్ళైన వాళ్ళు ఆహా! ఇక్కడ నా భర్తతో నాకు సుఖం దొరకట్లేదు, లేదా నా భార్యతో నాకు సుఖం దొరకట్లేదు. కాబట్టి వేరే వాళ్ళతో నేను సుఖాన్ని పొందుకోవాలి అని తప్పటడుగులు వేసేవాళ్ళు ఎంతోమందున్నారు. నిజం చెప్పాలంటే ఈ శారీరక సుఖాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే భార్య గానీ, భర్త గానీ ఒకరికొకరు కూర్చొని అసల వాళ్ళ కష్టాలు, సుఖాలు ప్రతి విషయాన్ని ఒకరికొకళ్ళు షేర్ చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు కూర్చొని మాట్లాడుకుని చేసుకోవడం వల్ల ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరుగుతుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అదేవిధంగా ఒకరి పట్ల ఒకళ్ళకి ప్రేమ, ఆప్యాయతలు పెరగడం వల్ల ఆటోమేటిక్‌గా శారీరక సుఖం పట్ల చాలా చాలా ఆనందాన్ని పొందుకుంటూ ఉంటారు. కానీ భార్య భార్య అంటే భర్తకి పడదు, భర్త అంటే భార్యకి పడదు. ఎందుకంటే భర్త మగవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు శారీరక సుఖం కంటే కూడా ఫ్యామిలీ పట్ల బాధ్యత ఎక్కువ కలిగి ఉంటారు. ఎందుకంటే నా భార్యకి ఏమీ లోటు లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ నా పేరెంట్స్‌ని చూసుకోవాలి. నాకు పుట్టబోయే పిల్లల్ని గానీ, పుట్టిన పిల్లల్ని గానీ వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి లైఫ్ ఇవ్వాలి అని అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు ఈ యొక్క శారీరక సుఖం పట్ల అదే ధ్యాసగా ఉండకుండా దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు ఆ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కానీ లేడీస్‌కి అలా ఉండదు. లేడీస్‌లో ఆలోచన ఎలా ఉంటుందంటే వాళ్ళకెప్పుడు కూడా ఏంటంటే మనం ఇంకా ఉన్నతంగా ఎదగాలి, మనకి కార్లుండాలి, బంగారాలుండాలి, డబ్బుండాలి, ఇల్లుండాలి, అయ్యుండాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఎక్కువగా ఏంటి ధన వ్యామోహం లేడీస్‌లో ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే ఈట్లి పట్ల ఆలోచన ఉందో భర్తని సతాయిస్తూ ఉంటారు. ఇవి తేవట్లేదు, అవి తేవట్లేదు, వాళ్ళు బాగా ఉంటున్నారు, నువ్వు ఉండట్లేదు అని అంటుంటే మొగుళ్ళోను భర్తలు ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటది. అయ్యో! నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు. తనకి ఇంకా ఏదో లోటు తక్కువవుతుంది. లోడ్ చేస్తున్నాను. తనను బాగా చూసుకోవాలన్న ఆలోచనతో ఇంకా ఎక్కువ కష్టపడాలి. లేదంటే బాగా చూసుకోవాలి అన్న ఆలోచనతో పని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. బయటికెళ్ళడానికి చూస్తూ ఉంటాడు ఎక్కువగా. అలాంటప్పుడు ఈ శారీరక సుఖం పట్ల కొంచెం అంటే ఉంటుంది. ఆ స్టామినా అది జెంట్స్‌లో ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు పడుతున్న టెన్షన్‌లని బట్టి వాళ్ళు ఈటికి కొంచెం దూరంగా ఉండవలసిన అవసరం వస్తుంది. కానీ లేడీస్ ఏంటంటే చాలామంది ఇంటి వద్దనే ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవటం గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుకోవటం గానీ, ఇయన్నీ చూసుకొని నీ భర్త ఎలా చూసుకుంటున్నాడు, ఎలాగుంటున్నాడు, ఇయన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఒకటే ధన వ్యామోహం, బంగారాలు ఈట్లి పట్ల ఆస్తి పట్ల ఒక ఆలోచన పిచ్చి వ్యామోహం పెరిగిపోతుంది. రెండోదేంటంటే ఈ ఈ భర్త ఎప్పుడైతే సరిగ్గా తను అడిగినయన్నీ తేలేకపోతున్నాడో, రెండో తను కూడా ఏంటంటే భర్త పట్ల కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. భర్త ఎట్టి పరిస్థితుల్లో తేలేకపోతున్నాను గదా! నా భార్య ఏమనుకుంటుందని తెగించి దగ్గరికి రాలేడు. భార్య కూడా ఏం చేస్తదంటే నన్ను సరిగ్గా అడిగినయి చేయట్లేదు, చేతకానోడు ఇది అన్నట్టు 2 మాటలన్నా సరే మగవాళ్ళను మైండ్‌లో నాటుకుపోయే ఆ విషయాల పట్ల భార్య పట్ల సరైన ఇంట్రెస్ట్ తెప్పించుకోలేడన్నమాట. ఆ విధంగా భార్యాభర్తలు ఒకరినొకళ్ళు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇల్లీగల్ అఫైర్స్ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ లేడీస్‌లోకొచ్చేసరికి అబ్బాయిలు కేవలం ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి భార్యలు సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇంటికి రాగానే కష్టపడి ఇంటికి రాగానే తనని చూసుకోకపోవడం, తన పట్ల కేర్ తీసుకోకపోవటం. ఇంకొకటేంటంటే తను అడిగింది ఇవ్వలేదని తనని శారీరకంగా కూడా దూరం పెట్టడం వల్ల మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.
ఎవరైతే కష్టపడుతూ బాధ్యతగా ఉంటూ ఉంటారో అలాంటి వాళ్ళని బయట ఉన్న లేడీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటారు. తెలిసిన వాళ్ళు అవని, ఫ్రెండ్స్ అవని ఎవరైనా కేర్ తీసుకోవడం పట్ల తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా జరుగుతుంది నాకు ఫ్యామిలీలో. అంటే అయ్యో! ఇంత కష్టపడుతున్నాను బాధ్యతగా ఉన్న నిన్ను పట్టించుకోవట్లేదా అని ఎప్పుడైతే అన్నదో ఇక్కడ ఇంట్లో భార్య భర్తని దూరంగా పెడుతుంది. కొంచెం అవహేళనగా చూసుకోవటం వల్ల ఎవరైతే ఫ్రెండ్స్ గాని, ఇరుగు పొరుగు వారు గాని ఉన్నారో ఆ యొక్క మగ వ్యక్తిని కేర్ తీసుకోవటం, తన పట్ల జాలి పడడం చూపించడం వల్ల ఈ మగవానికి ఇంట్లో ఉన్న భార్య కంటే కూడా బయటున్న వ్యక్తుల మీద కొంచెం ఇంట్రెస్ట్ పుడుతుంది. నా గురించి అర్థం చేసుకుంటుంది. నన్ను నా గురించి ఆలోచిస్తుంది అని. ఇలాంటి వ్యక్తి నా లైఫ్‌లో ఉంటే బావుంటుందని ఒక పాజిటివ్ థింకింగ్‌తో ఉండి వాళ్ళ మీద వాళ్ళేంటంటే వాళ్ళు అలాగా మాట్లాడగా రాను రాను చూసుకునే వాళ్ళిద్దరి మధ్యన పరిచయం పెరిగి అది ప్రేమగా మారి తర్వాత దాన్ని అక్రమ సంబంధానికి దారి తీస్తుంది. ఇక్కడ భార్యతో ఉండే కన్నా కూడా బయట తను అక్కడే హ్యాపీగా ఉన్నానన్న ఫీలింగ్‌తో తనుంటాడు. ఎందుకంటే ఇక్కడ భార్య నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి భర్తని. అదే విధంగా భార్యలు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, భర్తలో పొద్దున్నే సాయంత్రం వరకు ఒక వర్క్ టెన్షన్‌లో పడిపోయి, ఇంకా అలిసిపోయి వచ్చి టైర్డ్ అయిపోయి, తను భార్యతో కూర్చొని మాట్లాడడం గాని, చేయడం గాని లేకుండా, తన పనులు తను చూసుకొని పడుకోవడం కూడా చేయడం వల్ల, భార్యకేంటంటే ఇంట్లోనే ఉన్న ఆడవాళ్ళకి పని చేసిన తర్వాత హ్యాపీగా ఉండాలి భర్తతో అనే ఆలోచన ఉంటుంది. ఎప్పుడైతే భర్త ఇలా టైర్డ్‌నెస్‌గా ఉన్నాడో, తను భార్యని దూరం పెడతాడు. అలా పెట్టినప్పుడు భార్య ఆ కోరికతో రగిలిపోయి నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, చూడట్లేదు, నాకు సరైన సుఖానుభవం లేదు అని ఇరుగు పొరుగు వాళ్ళతో గానీ, పక్కనున్న కుర్రవాళ్ళతో గానీ, పైనున్న వాళ్ళతో గానీ, కిందున్న చుట్టుపక్కలతో ఎవరితో అయినా తన వైపు పదే పదే చూస్తున్నా, తనతో మాట్లాడుతున్నా, అప్పుడు తనేమనుకుంటుంది, ఈళ్ళు చాలా బాగున్నారు, చాలా నా గురించికే ఎక్కువ ఆలోచిస్తున్నాడు, తన పనులన్నీ మానుకుని నా గురించికే చూస్తున్నాడు, నేను ఏదడిగినా కాదనట్లేదు, నాకు రీచార్జీలు చేస్తున్నాడు, నా బర్త్‌డేలకి గిఫ్ట్‌లిస్తున్నాడు, లేదా నాకేమన్నా గోల్డ్ కొంటున్నాడు, షాపింగ్‌లకి డబ్బులిస్తున్నాడు, అక్కడిక్కడికి తీసుకెళ్తా అంటున్నాడు. నిత్యం 24 అవర్స్‌లోని ఇంచుమించు 20 అవర్స్ నా గురించికే ఆలోచిస్తున్నాడు. అలాంటి వ్యక్తి నా లైఫ్‌లో ఉంటే ఎంత బావుంటదని లేడీస్ ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించడం వల్ల ఈళ్ళు జెంట్స్ కన్నా కూడా లేడీస్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని లేడీస్ చాలా త్వరగా అట్రాక్ట్ అయిపోయి భర్తలో డ్యూటీస్‌కెళ్ళిన సమయంలో లేదా బయటికెళ్ళిన సమయంలో వాళ్ళని ఇంటికి రప్పించుకొని వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధాలు సాగిస్తూ ఉంటారనమాట. ఈళ్ళిద్దరి మధ్యన భార్యాభర్తల ఇద్దరి మధ్యన కూడా అంటే ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ అంటే సంభాషించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటం సరిగ్గా లేకపోవటం వల్ల అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిజానికి భార్యాభర్తలిద్దరూ కూడా వాళ్ళంటూ ఉంటున్నటువంటి ఇంట్లో వాళ్ళు కేటాయించుకున్న సమయాన్ని పెట్టి వాళ్ళు మనసు విప్పి 100% కూడా ఫిజికల్ రిలేషన్‌లో చాలా, చాలా, చాలా హ్యాపీగా ఉంటారు. ఎటువంటి భయం, ఆందోళన, బెంగ అనేది ఉండదు చుట్టుపక్కల చూస్తున్నారని. అలాంటి ఒక అవకాశాన్ని వదిలేసుకొని ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోకుండా ధన వ్యామోహం పట్ల ధనం గురించి ఆలోచిస్తూ మగుడిని చులకన చూసే విధానంలో ఆడవాళ్ళు, అదే విధంగా ఆడవాళ్ళు అడిగింది నేను ఇవ్వలేకపోతున్నానా అని ఒక ఆలోచన మనసులో పెట్టేసుకొని దగ్గరికెళ్తే ఎక్కడ ఇబ్బంది పడతారో, నన్ను ఎక్కడ అసహించుకుంటాదని మగవాళ్ళు దూరం అయిపోవటం. ఈళ్ళిద్దరూ మిస్‌కమ్యూనికేషను వల్ల ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరిగిపోయి అక్రమ సంబంధాలకి దారి తీస్తుంది. ఈ అక్రమ సంబంధాల వల్ల అనేకమైన అనర్థాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఒకటే ఏంటే భార్య అయినా, భర్త అయినా సరే వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకున్నా సరే వేరే వాళ్ళు కూడా అంటే భర్తలుండొచ్చు లేదా భార్యలుండొచ్చు. అలాంటి వాళ్ళతో కూడా అఫైర్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు అక్రమ సంబంధం స అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు వాళ్ళు శారీరకంగా దగ్గరున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తారనే టెన్షను, భయంతోని వాళ్ళు చాలా ఆందోళనకు గురైపోతూ ఉంటారు. ఒకవేళ పొరపాటున ఎవరి కళ్ళల్లోనో పట్టారంటే ఇంక వాళ్ళ జీవితం అంతటితో కూడా ముగిసిపోయినట్టే. వాళ్ళు అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే. అందుకని అక్రమ సంబంధాలనేవి చాలా ప్రమాదకరంగానే ఉంటున్నాయి. మెయిన్ ఏంటంటే ఈ మిస్‌కమ్యూనికేషన్ వల్ల మాత్రమే వీళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. ఇటువంటి అక్రమ సంబంధాలు చాలా చాలా జీవితాలు సర్వనాశనం అయిపోవడానికి ప్రధాన పాత్ర వహిస్తాయన్నమాట. మెయిను భార్యలైనా, భర్తలైనా సరే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. జీవితంలో శారీరక సుఖం, ఫిజికల్ అటాచ్‌మెంట్స్ అనేవి చాలా చాలా చిన్న పాత్ర పోషిస్తాయి. అవే జీవితం అనుకుని చాలామంది జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. జీవితంలో లేడీస్ అయినా, జెంట్స్ అయినా సరే మహా అయితే ఒక 5, 10 నిమిషాలు సుఖాలు పొందుతారేమో బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా సరే. దానివల్ల కలిగే నష్టాన్ని మీరు జీవితంలో మోయలేనంత భారంగా మీ నెత్తి మీద నిలబడి ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అక్రమ సంబంధాలకి దూరంగా ఉండడం చాలా మంచిదనేది నా అభిప్రాయం. ఇంకోటి
అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలు ఇవే. ఒకళ్ళ పట్ల సరైన అవగాహన లేక, మిస్‌కమ్యూనికేషన్స్ కల సరైన గైడెన్స్ లేక, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోకపోవటం వల్ల బయట పట్ల అక్రమ సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఈ అక్రమ సంబంధాల వల్ల కలిగే ప్రమాదాలు, పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుందన్న విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్‌గా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల 3 కారణాలున్నాయి. ప్రధానంగా అంతుచిక్కనటువంటి భయంకరమైన రోగాలు మీ సొంతమవుతాయి. మెయిన్ అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఇతను ఆడవాళ్ళైనా, అమ్మాయిలైనా సరే, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే, ఈళ్ళు నాకు తెలిసిన వ్యక్తే కదా! ఏమి కాదులే, డైరెక్ట్‌గా వాళ్ళతో మీట్ అయిపోదాం, ఎటువంటి అనారోగ్యాలు రావని అనుకుంటాం. అదేవిధంగా ముక్కు మొఖం తెలియని వాళ్ళతో కూడా చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, లేదంటే ఎప్పుడన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎటువంటి సేఫ్టీస్ కూడా యూజ్ చేయరు. ఒకవేళ యూజ్ చేసిన వాళ్ళ కర్మ కాలిపోయి ఆ సేఫ్టీలు కానీ ఏమన్నా డ్యామేజ్ అయినా, హోల్స్ పడినా, లేదంటే ఒకవేళ డైరెక్ట్‌గా కలిసినప్పుడు వాళ్ళకి ఏమన్నా భయంకరమైన రోగాలు, ప్రతి ఒక్కరికి ఏయోటి ఉండొచ్చు, లేకుండా ఉండవు. అది ఏంటంటే మెయిన్ ఎయిడ్స్, హెచ్ఐవి వైరస్ ఒకటి ఉంటుంది, లేదా హెపటైటిస్ బి వైరస్ ఉంటుంది. దానివల్ల అయితే ఎయిడ్స్ ఒక్కసారి అటాక్ అయిందంటే అది బయటపడడానికి ఇంచుమించుగా మినిమం 5 ఇయర్స్ అబోవ్ పైనే పడుతుంది. మనిషిలోని ఆ యొక్క హెచ్ఐవి లక్షణాలు బయటికి బాహిర్గతంగా కనిపించడానికి. టెస్టుల్లో అయితే 3 నెలల్లోనే బయటపడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి హెచ్ఐవి అటాక్ అయిందంటే లైఫ్ ఇంకా స్పామ్ అయిపోయినట్టే. మొత్తం ఆర్గన్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటే సర్వనాశనం అయిపోయి, మనిషి కృషించిపోయి, నశించిపోయి, చిత్రహింసలు పడుతూ అనేక రకమైన అనారోగ్యాలతో బాధపడుతూ చచ్చిపోతారన్నమాట. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే. రెండోది హెపటైటిస్ బి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇది. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇది ఎక్కువగా ఏంటంటే బ్లడ్‌లో వస్తుంది. మెయిన్ శారీరక సుఖం పొందుకునే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కలయిక ద్వారా, భార్యాభర్తలు లేదా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ ద్వారా గానీ, భార్యాభర్తలు ఒకళ్ళకున్నా సరే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ఫిజికల్ అటాచ్‌మెంట్స్ ద్వారా కూడా ఇవి వచ్చేస్తా ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటంటే హెపటైటిస్ బి అనేది ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోతుంది. లివర్ ఇప్పుడు కూడా కొన్నాళ్ళకి ఒక 5-10 సంవత్సరాల మధ్యలో గట్టిగా రాయిలాగా తయారైపోయి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వకుండా లివర్స్ కంప్లీట్‌గా పనిచేయకుండా పోతుంది. ఆ విధంగా ఎప్పుడైతే లివర్ పనిచేయలేదో మనిషి ఎక్స్‌పైర్ అయిపోతాడు, చనిపోతాడు. అటువంటి రోగం వస్తుంది. ఈ యొక్క హెపటైటిస్ బి అనేది చాలామందికి తెలీదు. అది ఏ విధంగా వస్తుందని అనుకుంటారు. ఎక్కువ లిప్ కిస్‌లు పెట్టుకోవడం వల్ల రావచ్చు. ఎందుకంటే ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళు టచ్ అవ్వడం వల్ల. రెండేంటంటే ఫిజికల్‌గా అటాచ్‌మెంట్స్ అంటే అంటే సంపర్కం జరగకపోవడం వల్ల, సెక్సువల్ రిలేషన్స్ వల్ల కూడా అది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అందుకనే ఈ 2 వాటిల వల్ల ఈ 2 రకాలైన భయంకరం వస్తాయి. మూడోది ఏంటంటే గనేరియా. గనేరియా అనేది ఒక వ్యాధి అన్నమాట. ఇది కూడా అంటే ఫిజికల్ అటాచ్‌మెంట్ అంటే సెక్సువల్ రిలేషన్ మాత్రమే వస్తది. అంటే ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో గానీ, తెలిసిన వ్యక్తులతో గానీ, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే వాళ్ళు సెక్సువల్‌గా రిలేషన్ పెట్టుకున్నారంటే వాళ్ళకి ఈ గనేరియా అంటే ఈ ఈ సెక్సువల్ డిసీజెస్ అంటామన్నమాట. అంటే సుఖ వ్యాధులు. ఇవి ఎక్కువగా మగవాళ్ళ కన్నా కూడా లేడీస్‌లోనే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అవి వస్తే భయంకరంగా ఏవైతే మీ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా సరే భయంకరమైన చీము పొక్కుల్లో పెద్ద పెద్ద పొక్కులొచ్చేసి భయంకరమైన నొప్పి, మంట, దురద వచ్చేస్తాయి. అటు గోకనోళ్ళు లేరు, అలాగని ఆటిల్ని తొలగించనోళ్ళు లేరు. మీరు ఎన్ని రకాల మందులు వాడినా మీకు చాలా నెలల తరబడి కొంతమందికి సంవత్సరాల తరబడి కూడా వేధించేస్తూ ఉంటాయి. అంత భయంకరమైన వ్యాధులు సెక్సువల్ రిలేషన్స్ వల్ల వస్తూ ఉంటాయన్నమాట. ఈ ఎక్కువగా ఏంటి అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళకి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ భయంకరమైన వ్యాధులు ఒక్కసారి వచ్చాయంటే మనిషిని పెట్టి పీడించేస్తూ ఉంటాయి. దానివల్ల ఒకవేళ భార్యలైనా, భర్తలైనా సరే మీరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని మళ్ళీ అదే విధంగా మీరు ఇంట్లో ఉన్న భార్యలతో గానీ, భర్తలతో గానీ మీరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారంటే కంపల్సరీ ఈ జబ్బులు వాళ్ళకి కూడా అంటించే అవకాశం ఉంటుంది. వన్స్ ఈ జబ్బులు వచ్చాయంటే మీ ఆరోగ్యాలు ఒకటో దానికొకటి క్షుణ్ణంగా క్షీణించిపోతూ ఉంటాయి. మీరు ఎన్ని మందులు వాడినా సరే తిరిగి రాదు ఆరోగ్యం. ఎప్పుడైతే మీరు అనారోగ్యం పాలయ్యారో మీ పిల్లల పట్ల మీకు చులకన భావంతో కలిగి ఉంటారు. ఎప్పుడైతే మీరు పిల్లల్ని బాధ్యతగా పట్టించుకోలేదో అప్పుడు మీ పట్ల వాళ్ళకి చులకన భావన వచ్చేస్తది. అలా భావన వచ్చినప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అసహించుకోవడం మొదలు పెడతా ఉంటారు. ఇంకోటేంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు పొరపాటున మీ పిల్లలు గాని చూసారంటే జీవితంలో అది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే అది తీర్చిదిద్దలేనటువంటి తప్పుగా మిగిలిపోతది. నా తండ్రి ఒక నీచుడా, ఒక ఒక వ్యభిచారి అన్నట్టుగా చూస్తారు. మా తల్లి ఒక వ్యభిచార, ఇలాగా తిరిగిపోద్దా అనే ఒక ఆలోచన పిల్లల్లో
ఒక్కసారి చూసినా సరే, లేదంటే ఎవరి నోటంట విన్నా సరే, ఆ యొక్క మాటలు వాళ్ళ మైండ్‌లో చాలా స్ట్రాంగ్‌గా నిలబడిపోయి, వాళ్ళు చచ్చే వరకు కూడా ఆ విషయాన్ని మర్చిపోరు. ఏదో అవసరాల కొలది వాళ్ళ బాధ్యత మీపై ఉంది కాబట్టి, వాళ్ళు ఎదిగే వరకు కూడా మీతో ఉంటారు. ఆ విషయం మాత్రం మర్చిపోరు. వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడైతే స్థిరపడ్డాయో, మీరింత దరిద్రగొట్టోళ్ళ మా తల్లిదండ్రులని ఆ యొక్క భావంతో వీలైనంత తొందరగా మిమ్మల్ని వదిలేసి, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఎంతోమంది ఈరోజు బయటున్నారు. కేవలం అక్రమ సంబంధాల వల్ల.